ఒకసారి అలా కూర్చున్న సందర్భంలో వేడికి మనకు అనిపించింది ఈంద్రబ్బాయి గోళ ఇంకా తొందరగా అయిపోద్దాన్ని. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఎండ మనం తట్టుకోలేని పరిస్థితుల్లో మన ఇలా అనిపిస్తే, నుంచున్న స్థలం నీది కాదు, ఉన్న ఇల్లు నీది కాదు, నువ్వు నేను చెప్పిన పని చేయాలి, కొరడా దెబ్బలు కొట్టి చర్మం ఊడి నెత్తురు బయటకు వచ్చి నీకంటూ సొంతగా ఆలోచన స్థలం లేదు, భావం లేదు, ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, అలాంటి ఘోరమైన పరిస్థితులు తయారు చేసి స్వతంత్రాన్ని కోల్పోయిన రోజుల నుంచి అసలు ఎందుకు వాళ్ళు మన మీదకి వచ్చారు, ఎందుకు మనం ఎలా కోల్పోయాము, ఏం చేస్తే మళ్ళీ మనం నిలబడగలం ప్రపంచంలో, ఈ 3 అంశాలు. మిగిలిన విషయాలు స్వామీజీ చెప్పారు కాబట్టి నేను స్వామీజీ సబ్జెక్ట్లోకి వెళ్ళట్లేదు. 3 విషయాలు చెప్పి పూర్తి చేస్తాం సార్. ఎవరైనా డబ్బు ఉన్నటువంటి వాళ్ళని అడిగి తీసుకుంటారా, లేని వాళ్ళని అడిగి తీసుకుంటారా? ఉన్న వాళ్ళే కదా. భారతదేశం మీద దాడి చేసి తీసుకువెళ్ళారంటే భారతదేశం ధనికమైన దేశమా, పేద దేశమా? ధనికమైన దేశం. విద్యకి, కళలకి, వ్యాపారానికి, సంస్కారానికి, ఇన్నోవేషన్స్కి, ఎన్నిటికి కూడా ఒక నూతనమైనటువంటి, నిత్య నూతనంగా ఉన్నటువంటి ఒక దేశం భారతదేశం. ప్రపంచం మొత్తం దీన్ని బంగారుపు పక్షి అంటారు, సొనకి చిడి అంట, బంగారు పక్షి. అంటే వాళ్ళు భారతదేశానికి ఎందుకు వచ్చారంటే ఉన్నాయి దోసుకుని వెళ్ళడం వచ్చారు, ఎంత గుర్తుపెట్టుకోండి. భారతదేశం గొప్పతనం ఏంటంటే ఎంతోమంది ఎన్నోసార్లు దాడి చేసినప్పుడు, ఉదాహరణలో 2 ఉదాహరణలు సార్. ప్రపంచంలో అత్యంత శక్తిమైనటువంటి సైన్యాలు ఉన్నాయి, అవి భారతదేశం మీద దాడి చేశాయి. హూణులు, కుషాణులు. వీళ్ళు దాడి చేసినప్పుడు ఆ రోజు రాజులు ఎలాంటి గొప్పవాళ్ళంటే పరస్పరం సహకరించుకొని ఎవరు దేశం మీద మళ్ళీ కన్నెత్తకుండా ఈ హూణులు ఎవరైతే ఉన్నారో హూణుల యొక్క దాడిని చంద్రగుప్తుతో తిరిగి కొడతారు. కుషాణులు వాళ్ళు దాడి చేస్తే వాళ్ళు ఎలాంటి అంటే నరరూప రాక్షసులు, బాహుబలి సినిమాలో చూసుకున్నావు కదా, ఒకసారి పడితే దేశం నాశనం, అలాంటి వాళ్ళు. అప్పటి ఉన్నటువంటి రాజులు వాళ్ళు సంహరించిన తర్వాత అరే వీళ్ళు మళ్ళీ వచ్చి దేశం దాడి చేస్తారని చెప్పేసి యుద్ధంలో జయించిన తర్వాత వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలన్నీ కూడా భారతదేశంలో ఈ భక్తి తత్వంలో, ఈ యొక్క సంస్కారంలో వాళ్ళు కలిపేశారు. అలా మన జనజీవన స్రవంతిలో ఒకసారి యుద్ధానికి వచ్చి ఓడిపోయి వాళ్ళంతా మన జనజీవన స్రవంతి కలిసిపోయారు. కొంతకాలం తర్వాత మళ్ళీ మొఘలుల దాడి ప్రారంభమైంది. ఎడారి, వాళ్ళకు ఉన్న దాంట్లో తినడానికి తిండి కూడా సరిగ్లేదు. మన దగ్గర ఉన్నటువంటి ఫలాలు, పండ్లు, బంగారము, వ్యాపారం ఎన్ని చూసిన కళ్ళు ఉంటుంది. అరే భారతదేశం మీద దాడి చేస్తే ఢిల్లీని క్యాప్చర్ చేసుకుంటే మొత్తం భారతదేశం మన చేతిలోకి వచ్చిన దాడి ప్రారంభం చేశారు. మొదటిసారిగా సోమనాథ్ దేవాలయం మీద దాడి చేశారు. సోమనాథ్ దేవాలయం ఒక బంగారం ఎన్నిసార్లంటే 16 సార్లు దాడి చేసి బంగారం మొత్తం అంతా తీసుకెళ్ళంటే ఒకసారి దాడి చేసి మొత్తం తీసుకెళ్ళిపోయారు. ప్రజలు ఎంత గొప్పవారంటే దేవాలయం బాగుంటే మనమంతా బాగుండాలి, మళ్ళీ దాన్ని బంగారపు స్తంభాలతో కడుతున్నాం. అలా 16 సార్లు దాడి చేసి తీసుకెళ్ళారు. చివరిసారి దెబ్బతిన్నారు, పోయారు. అలాగ ఒకళ్ళు కాదు 2 కాదు, మనం దాడి చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే మనం శక్తివంతులం, బలవంతులం, ఆర్థిక స్థితివంతులం. అంటే ఇది వాళ్ళకి కావాలి కాబట్టి దాడి చేసారు, తీసుకెళ్తున్నారు. కానీ అప్పటికి సరిపోవాలి. అరే ఇది కుదరదు. కాబట్టి ఎన్నిసార్లు మనం యుద్ధం చేసే వాళ్ళు మళ్ళీ వాళ్ళు నిలబడుతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి సార్, దాడి చేసి దొంగల్లాగా రాకూడదు, వాళ్ళు పరిపాలించాలని చెప్పేసి బాబర్ తల ప్రారంభమై అక్బర్ నుంచి నిలబడింది. చిన్న ఉదాహరణ చూడండి ఒకసారి. దేశంలో తల్లి గొప్పతనం. ఒక తల్లి అనుకుంటే దేశ స్వతంత్రాన్ని ఎలా మారుస్తుంది. చిన్న పాప 8-9 సంవత్సరాలు ఉంటే వాళ్ళందరూ కలిసి శివాలయంలో ఆడుతున్నారు, బొమ్మల కొలు నడుస్తుంది. ఎక్కడి నుంచో గుర్రపు డెక్కల శబ్దం వచ్చి 4 సైనికులు వచ్చారు. ఆడపాపను పిల్లని అడిగారు, అమ్మ మీ నాన్న ఎక్కడున్నారు? అహంకారంతో, గర్వంతో అడిగారు. అమ్మాయి చెప్పిన సమాధానం చెప్పి మా నాన్నకి బయటికి వెళ్ళండి. మేము వస్తే మీ నాన్న లేడా అని చెప్పేసి చెండ్రకోలు తీసుకుని ఆయన 8 సంవత్సరాల చిన్న పాపగా లాగి పెట్టుకుంటారండి. 16 దెబ్బలు వేశారు చెండ్రకోలుతో. 8 సంవత్సరాల పాప అంటే 8 సంవత్సరాలు మేము చూసుకున్నాం సార్. దెబ్బ తింటే ఎలా ఉంటుంది? చర్మం కూడా నెత్తురు కాదు.
సాయంత్రం వాళ్ళ నాన్న ఇంటికి వచ్చాడు. పాప బోరు నేడుస్తూ నాన్నని ఆలింగనం చేసుకుని, నాన్న నన్ను వాడు కొట్టాడు, వాడి మీద దెబ్బ తీర్చుకోవాలి నాన్న, వాడిని నువ్వు వెళ్ళి వాడిని కుట్టినానా అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తారమ్మా, వచ్చింది మొఘలై సైనికులు, వాళ్ళు దాడి చేసే శక్తి నాకు తెలియదు. ఆ చిన్న పిల్లారు నిర్ణయం చేసుకుంది, నా జీవితంలో మళ్ళీ నేను ఎవరైనా సరే నిలబడి పెళ్లి చేసుకున్నాను అంటే నా భర్త ఈ మొఘలై సైనికుని యుద్ధంలో ఓడించేవాడే ఉండాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. షాజీ భోన్స్లేని వివాహం చేసుకుంటుంది. కొన్ని యుద్ధాల్లో గెలిచాడు. దురదృష్టవశాత్తు ఒక యుద్ధంలో ఓడిపోతే బీజాపూర్ సుల్తాన్లు పట్టి బంధిని తీసుకెళ్తాడు. ఆ తల్లి అనుకున్నాడు, పరమేశ్వర నా జీవితంలో మా అమ్మని తీసుకెళ్ళిపోయారు మొఘలై సైనికులు, నన్ను కొట్టారు, మా నాన్న చేంజ్ చేయలేకపోయాడు, నా భర్త యుద్ధంలో పోరాడుతూ ఓడిపోయాడు, కనీసం నాకు పుట్టబోయేటువంటి బిడ్డ అయినా సరే ఈ హిందూ ధర్మాన్ని కాపాడి హిందూ సామ్రాజ్యం స్థాపించే వ్యక్తిని నాకు ప్రసాదించు పరమేశ్వర అని ఆ తల్లి పరమేశ్వరుని కోరుకుంటే, తన చిన్న పిల్లవాడు శివభా రూపంలో, చిన్న పిల్లవాడు పుట్టి శివభా పేరు పెట్టిన మూర్తిగా అంచెలంచెలుగా తల్లి ప్రేరణ చూసారి. అమ్మ పెంపకం ఎలా ఉంటుందంటే, అడుగడుగున చూస్తే 9, 10, 11 సంవత్సరాల వయసు రాగానే తనకున్నటువంటి 150 మంది స్నేహితులతో కలిసి తోరణగఢ్ కోట జయించాడు. తోరణగఢ్ కోటలో 10,000 మంది ఉన్నారు, వీళ్ళ స్నేహితులు 150 మంది. అరే శత్రువు బలవంతుడు, మనం బలహీనం అనుకోకూడదు. మన యోజన ప్లానింగ్ ఎలా ఉందంటే, ఏం ప్లాన్ చేసినా సక్సెస్కి వెళ్ళాలి, ఫెయిల్యూర్కి వెళ్ళకూడదు. వాళ్ళు 10,000 మంది పగలెళ్తే యుద్ధం చేయలేము, కానీ ఇప్పుడు వెళ్ళాలి. అందరు నిద్రపోయే టైము రాత్రి 12కి ప్రారంభం చేశారు. అందరూ కోట ఎక్కారు, లోపల దిగారు, చిన్న చిన్న కత్తులు కోడితే పారిపోయారు 10,000 మంది. 150 మొట్టమొదటి కోట శివాజీ తన చిన్న వయసులో చేసిన తోరణగఢ్ కోట. అంచెలంచెలుగా ప్రారంభమై చివరికి తన జీవితాంతం చేసి యుద్ధాలు చేసి విజయాన్ని సాధించి ఒక మారు ఇలా జీవించవచ్చు, ఇలా చేస్తే విజయాన్ని సాధించవచ్చు అని ప్రపంచ దేశాలకి అన్ని రంగాల్లో, అటు సైనిక పాఠం కావచ్చు, ఇటు నేవీ కావచ్చు, ఇటు శివాజీ చూపించిన రోల్ మోడల్ అది. శివాజీ తర్వాత శివాజీని పట్టుకోలేకపోయినటువంటి బాధలో ఔరంగజేబు శివాజీ కొడుకు శంభాజీని సంహరించే ప్రయత్నం చేస్తాడు. యుద్ధంలో దృష్టి పట్టుకుంటారు. శంభాజీని చేతి వేళ్ళు, కాలు వేళ్ళు అన్నీ నరికేస్తారు. ఢిల్లీలో ఉన్నటువంటి ఈరోజు లాల్ బజార్ అంటారు అక్కడ. కానీ మర్చిపోయారు ఏంటంటే, శివాజీ ప్రేరణ ఎలా ఉంటుందంటే, శివాజీ యొక్క కోడలు దాదారాణి సాయిబా, అరే శంభాజీ మరణం తర్వాత శివాజీ పేరు మీద శివాజీ యొక్క ఊరూరా హిందూ సామ్రాజ్యం ఉత్సవాలు జరిపి మళ్ళీ సైన్యాన్ని ఏర్పాటు చేసి ఎవరు ఊహించని రీతిలో ఔరంగజేబు దగ్గర ఉన్నటువంటి దౌలతాబాద్ అనేటువంటి రాజధాని, ఆర్థిక రాజధాని, దాన్ని ఢీకొట్టి యుద్ధం చేసి జయించి మొత్తం కప్పటి చూపుకుంటాం. శివాజీ జయించిన కోటలు ఎన్నైతే ఔరంగజేబు జయించడో మళ్ళీ అన్ని కోటల్ని కూడా తారరాజు పట్టుకుంది. చివరికి ఔరంగజేబు దిక్కుమాలిన స్థితిలో తనకి ఏమి చేయలేక శరణగతికి వచ్చి రాజీకి వస్తాడు. చూడండి ఒకసారి తల్లి యొక్క శక్తి ఎలా ఉంటుంది. తారారాణి సాహిబ్ ఔరంగజేబు ఇద్దరు కూర్చున్నారు, నవ్వుతూ అహంకారంతో. 78 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఔరంగజేబు అన్నాడు, నువ్వు ఒక ఆడదానివి, నేను ఇక్కడ చంపేస్తే అడిగే దిక్కులేదు. ఔరంగజేబు ఎప్పుడైతే ఆ మాట అన్నాడు వెంటనే తారారాణి సాహిబ్ అంది, నీవు గొంతులో నుంచి మాట వచ్చే లోపల గొంతులో కత్తి దిగిందండి. ఆ దెబ్బ ఔరంగజేబు భయపడ్డాడు. మొత్తం మీద కోటలు జయించిన కోటలను ఇచ్చాడు. తర్వాత ఇద్దరు సంధి అయిపోయి ఔరంగజేబు భయం, మనసులో భయం ఉందంటే, ఈ తారారాణి సాహిబా ఇందాక ఒక మాటకి అంత ఫాస్ట్ రియాక్షన్ ఇచ్చిందే, నేను ఇక్కడి నుంచి యమునా తీరం నుంచి ఢిల్లీకి వెళ్ళే లోపల నేను బతకనిస్తాను అనుమానం వచ్చింది. శంభాజీ మహారాజు యొక్క కాళ్ళు వేళ్ళు చేతి వేళ్ళు అంత దారుణం నరికి చంపినట్టు అందుకే ఎవరికి చెప్పి దొరికితే వదిలిపెడతారా? ఎప్పుడైతే సంధి అయిపోయింది వెళ్ళిపోతున్న సందర్భంలో ఔరంగజేబు మారు వేషంలో వెళ్తాడు. ఒక ఆయన పల్లకిలో కూర్చోబెడతారు. మరాఠా సైనికులు కసి ఎలా ఉంటుందంటే, ఔరంగజేబు బయలుదేరిన తర్వాత వెళ్ళేటువంటి దారి మధ్యలో, అడవి మధ్యలో ఒక్కసారి 2,000 మంది ఒక్కసారి దూకారంతే. ఆ దూకిన దెబ్బ ఔరంగజేబు పల్లకి పట్టుకొని ఔరంగజేబు మారు వేషంలో ఉన్న ఔరంగజేబు అనుకుని తెలియక తీసుకొచ్చి శంభాజీకి ఏ దుస్థితిని పట్టించారో ఆ దుస్థితిని ఔరంగజేబు పట్టిస్తే, దూరంగా సైనికుల రూపంలో ఉన్న ఔరంగజేబు ఆ స్థితిని చూసి, అరే పొరపాటున బతికి బయటపడ్డాను, నిజంగా దొరుకుంటే కుక్క చావు తెచ్చాను అనుకుని ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ఢిల్లీకి వెళ్ళినతో 2 రోజులు చచ్చిపోయాడు. ఇప్పుడు భారతదేశం శక్తి అది, అంటే ఏది మర్చిపోరు. అవసరం కొన్ని సందర్భాలు కుదరకపోవచ్చు. కాదు తర్వాత శివాజీ ప్రేరణతో వచ్చినటువంటి ఎంతోమంది మహానుభావులు.
శివాజీ ఎంత ప్రేరణ అంటే నెదర్లాండ్స్లో ఉన్నటువంటి ఒక రాణి బందీగా ఉన్న సందర్భంలో అరే బ్రిటిష్ నుంచి ఎలా బయటికి రావాలన్నప్పుడు శివాజీ యొక్క వీర గాథను చదివింది. కాబట్టి గొరిల్లా యుద్ధ పద్ధతిని వాళ్ళు ప్రవేశపెట్టారు, విజయాన్ని సాధించారు. మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ నెదర్లాండ్స్ రాణి వచ్చి ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని అడిగింది, శివాజీ యొక్క జన్మస్థలానికి వెళ్ళాలి, శివాజీ యొక్క విగ్రహాన్ని చూడాలి. అప్పుడు ఎంబసీ వాళ్ళ నుంచి తీసుకొచ్చేసారు. అంటే భారతీయ శక్తి అలాంటిది. మారుతున్న కాలంలో, మారుతున్న పరిస్థితుల్లో మనకు అర్థం కావాల్సిన విషయం ఏమంటే, ఎన్నో తరాలు ఎంతోమంది పోరాటం చేసిన తర్వాత వచ్చిన స్వతంత్రం ఇది. అమాయకత్వానికి, చేతగాంతనానికి మనం వదిలేయకూడదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయితే కావచ్చు, స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళు పోరాడుతుంటే ఎంతోమంది రాజులు శాంతియుతంగా చేస్తూ మిగిలిన విప్లవాలు ప్రోత్సహించారు. ఏమీ తెలియని గిరిజనులు అల్లూరు సీతారామరాజు చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి ఉద్యమం. కాబట్టి మన జీవితంలో ఇందాక స్వామీజీ అడిగి చెప్పారు, విద్యతో పాటు సుగుణాలు రావాలి, భక్తి శ్రద్ధలు పెరగాలి. ఇవి దేనికి ఉపయోగపడాలా? తయారైనటువంటి విద్యార్థి అలా ఉండిపోకూడదు. అరే నేను చిన్న టీ షాపులో టీ అమ్ముకునే వ్యక్తిని దేశ ప్రధాని అవుతాను మోడీ గారు ఊహించారా? అవకాశం దొరికింది, మంచి స్కూల్లో చదువుకున్నారు, మంచి సంస్థ దొరికింది. అలా వెళ్తున్నటువంటి వ్యక్తులు ఆ చిన్నపిల్లవాడిని చూశారు, శాఖకి తీసుకెళ్లారు, శాఖకు వచ్చాడు, కార్యక్రమంలో అన్ని విలువలు నేర్చుకున్నాడు, పెద్దల సాంగత్యం దొరికింది, పెద్దల యొక్క ప్రేరణ దొరికింది, అవకాశం వచ్చింది, అంచెలంచెలుగా ఎదిగారు. నేను నా ఇల్లు మా అమ్మ నాన్న అనుకున్నటువంటి విద్యార్థి నేను మా ఊరు మా దేశం దాకా వచ్చాడు. ఈరోజు ప్రపంచం మొత్తం ఇంటర్నేషనల్ స్థాయిలో ఏ విషయాన్ని ఆలోచించడం శక్తి ఉంది. కాబట్టి మనిషి ఆలోచన అంత ఎదిగినప్పుడు విద్య యొక్క సార్థకత ఏర్పడుతుంది. మన స్వామినారాయణ గురుకులో చదువుకున్న అదృష్టం అది. కానీ గురుకులో చదువుకున్న విద్యార్థులంగా మన అంచెలంచెల జీవితం ఎదగడం ఎలాగా? అరే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో, స్వామీజీలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ జీవితంలో వాళ్ళు విద్యార్థి దశ పైకి వచ్చారు. కాబట్టి వాళ్ళకు మన ప్రేరణ. భగవంతుడు అంటే ఎవరైతే మంచి పనులు చేసి సమాజానికి ఉపయోగపడారో దాన్ని భగవతత్వం అంటాం. దాన్ని చూసి పూజతో ఆపకూడదు. పూజ ఎందుకంటే ప్రేరణ కోసం అది. దాన్ని అలా విలువలతో జీవించాలి. వాడి ఇది గణతంత్ర దినోత్సవం. ప్రపంచం మొత్తానికి భారతదేశ సైనిక పాఠవాలను చూపించే రోజు ఇది. అరే ప్రపంచం అంతా ఈరోజు భారతదేశం వైపు చూస్తుంది, ఢిల్లీ వైపు చూస్తుంది, రాజపథ్ వైపు చూస్తుంది. అరే భారతదేశానికి సంవత్సరం కొత్తగా ఎన్ని సూపర్సోనిక్ మిజైల్స్ వచ్చినాయి, ఎన్ని కొత్త ఇన్నోవేషన్స్ వచ్చినాయి, వాళ్ళని వార్షిప్స్ ఎన్ని పెరిగినాయి. ప్రపంచంలో వివిధ రకాల సందర్భాల్లో మనం ఒత్తిడి చేసి చాలా ట్రీటీలు సంతకం చేసుకున్నారు. కాబట్టి మన దగ్గర సైనిక పాఠవాలు 16 లక్షలు మాత్రమే. ఎన్డీఆర్ఎఫ్ పేరు మీద, మిగిలినటువంటి ఎన్సీసీ పేరు మీద దేశం కోసం అవసరమైతే స్వచ్ఛందంగా దూకగలిగినటువంటి సైన్యము ఇంకొక 25 లక్షలు. ఇది కాదు, ధర్మం కోసము దేశం కోసం అయితే అవసరమైతే భారతదేశం కాపాడుకోవడం కోసం మొత్తం ఆ సర్వస్వాన్ని దింపుతామన్నటువంటి మహంతులు, స్వామీజీలు ఈరోజు 17 అఖాడాల కారణంగా మహాకుంభమేళ నడుస్తుంది. ప్రపంచ చరిత్రలో కుంభమేళ అంటే ఎక్కడ 45 కోట్ల మంది వచ్చినప్పటికీ ఎటువంటి వ్యాధులు రాలా. ఈరోజు ఉన్నటువంటి కుంభమేళ 144 సంవత్సరాలకు వచ్చేది భారతీయ సంస్కృతికి సంబంధించింది. ఆ సంస్కృతిలో కేవలం పూజ పద్ధతి ఉండదు. వెళ్ళారా, త్రివేణి సంగమంలో మునిగారా, మన పూర్వీకులు తలుచుకున్నామా, నమస్కారం పెట్టుకున్నామా, మన సంస్కృతి బాగుండాలి, దేశం బాగుండాలని వచ్చినటువంటి వాళ్ళు తమ జీవన పర్యంతము దేశం కోసం సాధన చేసే వ్యక్తులు ఆ కుంభమేళలో కనబడతారు. మహానుభావులు ఎంతోమంది చదువుకున్నటువంటి వాళ్ళు, ఎంతో సుగుణాలు ఉన్నటువంటి వాళ్ళు, ఎంతోమంది మహర్షులు, వాళ్ళ కింద శిష్యులు. అరే ఆ చూస్తుంటే ఇంతమంది చిన్నపిల్లల్లో ఇంత శక్తి ఉందా? అరే ఎవర్రా భారతదేశం వైపు కన్నెత్తి చూసేది అని వాళ్ళని చూసినప్పుడు, నాగాసాధులను చూసినప్పుడు, వాళ్ళ పైన ఉన్నటువంటి మహంతులు చూసినప్పుడు, వాళ్ళ పైన గురువులు చూసినప్పుడు, వాళ్ళ అఖాడాలు చూసినప్పుడు, ఆ మఠ మందిరాలు చూసినప్పుడు, స్వామీజీని చూసినప్పుడు మనకు నమ్మకం వస్తుంది. ఇంత చదువు ఎందుకంటే చదువు ద్వారా నా జీవిత సార్థకత కావాలి. కాబట్టి అలాంటి మహానుభావుల యొక్క మార్గదర్శనంలో మనం ఉన్నాం. చివరి విషయం వచ్చి పూర్తి చేస్తాం. మనకి అనిపించాలి ఏమంటే, ఈ పొడమి నా తల్లి నేనామె పుత్రుడను, నా తల్లి వైభవం ఎలుగెత్తి చాటదు. చదువు ఎందుకు చదువుకున్నావు నువ్వు? ఈ తల్లి యొక్క గొప్పతనాన్ని ప్రచురింపజేయడం కోసం. అరే నా కొడుకు బాగా చదువుకొని బయటికి వెళ్ళారంటే అమ్మ చెప్పుకున్నాను నా కొడుకు బాగా చదువుకున్నా అని. ఆ పిల్లవాడు ఎందుకు తన ఉద్యోగం కానీ తన కుటుంబం కానీ ఆ దేశం యొక్క గొప్పతనాన్ని చూపించడం విలువ ఉన్నది. ఆ చిన్నపాటి లైన్ కమ్యూనికేషన్ స్కిల్ మిస్ అయిపోయి ఉంటుంది. ఆ లైన్ మిస్ అయిపోయి ఉంటుంది, ఇబ్బంది పడుతుంది. ఈ చదువులు మళ్ళీ ఇంకోటి చెప్తాను మనకి.
దేశ్ హమే సబ్ కుచ్ దేతా హై, హమ్ భీ కుచ్ దేనా సీఖో. దేశం మనకు అన్ని ఇస్తుంది, మంచి గురువులు ఇచ్చింది, మంచి పెద్దల యొక్క సంస్కారాన్ని ఇచ్చింది, మంచి పాఠశాలలు ఇచ్చింది, మంచి గురుకులాన్ని ఇచ్చింది. కానీ మనం కూడా తిరిగి ఏమి ఇవ్వాలి? దేశ్ హమే దేతా సబ్ కుచ్, హమ్ భీ కుచ్ దేనా సీఖో. మనం కూడా కొంత మన వైపు నుంచి ఇచ్చే ప్రయత్నం, అది సమయం కావచ్చు, మన తెలివితేటలు కావచ్చు, మనం పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత ఆర్థిక స్థాయిని చేయడం కావచ్చు. కాబట్టి చివరి అండర్లైన్ కొటేషన్ అంటే చదువు ఎందుకు. శంతన మహారాజు భీష్ముడిని అడుగుతాడు. భీష్ముడు పరశురాముడి దగ్గర విద్యాభ్యాసం చేసి తిరిగి వచ్చిన తర్వాత శంతన మహారాజు అంటాడు, భీష్మ ఎందుకు నాయన నీకు, ఎందుకు నీ చదువు అంతా దేనికోసం అని. అప్పుడు ఒకే ఒక చిన్న శ్లోకం చెప్తారు, విద్యా దదాతి వినయం. చెప్పండి, చదువు వల్ల వినయం రావాలి. వినయం దదాతి పాత్ర. చెప్పండి, ఆ వినయం వ్యక్తిని వ్యక్తిలా తయారు చేస్తుంది. అసలు నువ్వంటే ఏంటి చూపించేది నీ వినయం. అది పాత్రాత్ లభేత్ ధనం. చెప్పండి, ఈ తయారైన వ్యక్తి తన యొక్క స్కిల్తో ఏదైనా ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఏ రంగంలో నిలబడచ్చు. దాని కారణంగా తను సంపాదించుకుని డబ్బు వస్తుంది. పాత్రాత్ లభేత్ ధనం. ఈ ధనం దేనికోసం? ధనం ధర్మ కార్యేషు. చెప్పండి, నువ్వు సంపాదించిన సంపాదన తన కుటుంబంతో పాటు సమాజం కూడా ఇవ్వాలి, ధర్మ కార్యం కోసం ఇవ్వాలి. ధర్మకార్యం ఎందుకు చేయాలి? ధర్మ కార్యేషు ఆనందీన. చెప్పండి, ధర్మకార్యం ఎందుకు చేస్తావు? ఎవరికైనా దానం ధర్మం చేస్తే అనిపిస్తే ఆనందం అనిపిస్తుంది. కాబట్టి విద్య యొక్క చివరి మూలం ఏంటి? విద్య యొక్క చివరి మూలం ఏంటి? ఆనందం. ఏంటిది? కాబట్టి విద్యా దదాతి వినయం, వినయం దదాతి పాత్ర, పాత్రాత్ లభేత్ ధనం, ధనం ధర్మకార్యేషు, ధర్మకార్యేషు ఆనందిన. విద్య చదువుకుంటే ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే సార్ చేతుల్లో తనులు తిన్నప్పుడు, కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు, తెలియని తెలుసుకున్నప్పుడు, స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు, మంచి ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు, మనస్ఫూర్తిగా ఆనందంగా నవ్వుకుంటూ నువ్వంటే ఏంటి తయారైనప్పుడు, నీ వ్యక్తిత్వంతో మంచి ఉద్యోగాన్ని వ్యాపారం చేసినప్పుడు, వ్యాపారం ధర్మంగా డబ్బు సంపాదించినప్పుడు, ఆ డబ్బు నీ కుటుంబానికి, సమాజానికి, ఆశ్రమానికి ఇచ్చినప్పుడు చివరికి వచ్చేది ఆనందం. కాబట్టి మన జీవితంలో ఆనందం పొందాలంటే ఈ మధ్యలో ఈ స్టెప్స్ అని ఎక్కాలవుతా. కాబట్టి విద్య చివరికి ఏంటి మిగిలిచ్చేది మనకి? వినపల్లా? అది చివరిగా మనం ఈ గురుకులంలో చదువుకుని మంచి విద్యార్థులుగా మంచిగా తలెత్తుకొని గర్వంగా చెప్పుకునే స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ, ఈ గణతంత్ర దినోత్సవం రోజు ఎంతోమంది మహానుభావులను స్మరించుకున్నాం, మన కళను చూస్తున్నాం. వాళ్ళందరికీ ఆశీస్సులు, వాళ్ళకి శక్తికి రావాలని కోరుకుంటూ ముగిస్తాం. ధన్యవాదాలు. Motivational speech. As we know, Gurukul encourages every child with different activities. In that, unity is required. To fill us up with unity, here comes a pyramid.